దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు మంత్రులు, కాంగ్రెస్ నేతలు. 76వ జయంతి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలు అమలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అభివృద్ధిని మిగతా వాటిని కూడా మేళవించి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి పనులన్నీ కూడా ఇప్పటికి కూడా కేవలం ఈ రాష్ట్రానికే కాదు దేశం మొత్తానికి కూడా ఆదర్శప్రాయంగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ సోదరులు బాగుపడాలని, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి శ్రామికులు కూడా, వ్యవసాయ కూలీలు కూడా ఎదగాలని ఆయన పెద్ద ఎత్తున ఆలోచన చేశారు. కాబట్టి వారి గుర్తుగా ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా వారిని స్మరించుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి మార్గాన్ని అనుసరిస్తూ ముందు పోయేటువంటి ప్రణాళికలు తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. ప్రోగ్రెసివ్ ఫార్మింగ్ చేసేటువంటి రైతులందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ప్రోత్సహించడం కోసం కొన్ని కార్యక్రమాలని రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టి ఒక కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా వారి నెక్స్ట్ వర్ధంతి కల్లా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని వర్ధంతి కల్లా ఈ వ్యవసాయ రంగంలో నిష్ణాతులుగా ఉన్నటువంటి వాళ్ళని, వ్యవసాయ రంగం మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళని, వ్యవసాయ రంగం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం దోహదపడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా పరిశీలన చేసి స్టడీ చేసి వారి పేరు మీద కొన్ని అవార్డులు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో కూడా తను మన నుంచి దూరమై 15 సంవత్సరాలు పైచిలకైనా ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనే విధంగా అంత అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఆనాడు చేశారు. కాబట్టే ముఖ్యమంత్రులు చాలామంది వస్తుంటారు, పోతుంటారు. వారు మన మధ్య నుంచి దూరమై 15 సంవత్సరాలు పైచిలకైనా ఇప్పటికీ జనమ గుండెల్లో ఒక దేవుళ్ళ ఉండటానికి కారణం తాను చేసిన సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దివంగత నేతకు లక్షలాది మంది అభిమానులు ఉండటానికి కారణం ప్రజల పట్ల, ముఖ్యంగా పేదోళ్ల పట్ల తనకున్న ప్రేమ, అభిమానం, ఆత్మీయతే కారణం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పక్షాన ఈరోజు ఘనంగా నివాళులర్పించినాం. రాజకీయాల్లో యువతరానికి అవకాశం ఇవ్వడం కానీ, చిరకాలంగా ముద్ర ఉండే విధంగా అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలు చేయడం లోపల కానీ అనేక రకాలుగా తను మరణించి 15 సంవత్సరాలైనా ప్రజల మధ్యలో ఇప్పటికీ తనకంటూ ఒక ముద్ర వేసుకొని చిరస్మరణీయుడిగా జీవిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈనాటి యువత కూడా వారి శ్రమ, టైమింగు, ప్రతి రాజకీయ నాయకుడు కానీ అందరూ కూడా ఆ విధంగా పద్ధతి, ఒక విధి విధానాలు నిర్ణయించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మననం చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పిస్తారు.